ఆదివారం ఆదిత్యుడిని ఆరాధన ఆరోగ్యదాయకం అని అంటారు. ఆదివారం ఆదిత్యుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆదివారం రోజు ఆ సూర్య ఆరాధన ఎలా చేసుకోవాలి? సంప్రదాయంలో ప్రతి వారానికి ఒక దైవం అనే అంశాన్ని జ్యోతిషం సూచిస్తుంది. క్రూరాభాను తమశ్చనిధ్వజకుజ శుక్రార్య సౌమ్యేందవ సౌమ్యాస్తే పురుషా కుజార్క గురవో ఇలాంటి శ్లోకాలలో నక్షత్రాధిపతులు, అలాగే తిథులకు అధిపతులు వన్నిత్వష్ట హిమాద్రియా గణపతి సర్ప కుమారో రవి, అలాగే వారాలకు కూడా ప్రత్యేకంగా అర్క ఆదివారానికి సూర్యుడు అధిపతి, సోమవారానికి చంద్రుడు, బుధవారానికి బుధుడు, గురువారానికి బృహస్పతి, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శనైశ్చరుడు, ఇలా సప్తగ్రహాలను అధిపతులుగా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఆదివారం నాడు సూర్య ఆరాధన ఆరోగ్యదాయకం. సూర్యునికే మనం చేసేటటువంటి ఈ ఆరాధన 6 విధాలు అంటూ జ్యోతిషం మరొక సూచన కూడా తెలియజేస్తుంది. పరిహారాలలో రవి సూర్యగ్రహం కారణంగా మనకు ఉద్యోగము, తండ్రి భక్తి, మంత్రబలం, ఆత్మవిశ్వాసం, ఉద్యోగంలో ప్రమోషన్, మనోబలం, ప్రయాణాలలో ఆసక్తి, అన్నింటికంటే కూడా మించి సమాజంలో సంఘంలో కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా రవిగ్రహం కారణంగా మనం పొందుతాం. ఆ రవిగ్రహం అనుగ్రహం లభించాలి, పొందాలి అంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. మహాభారతం సూర్య ప్రస్తావన ఉంది. సత్రాజిత్తు శమంతకమణి పొందే నిమిత్తమై సూర్యుని ఆరాధన చేస్తాడు. రామాయణం ఇంకా చెప్పనలవి కాదు. రాముడు ఇనవంశకుల తిలకుడు రావణ సంహార సమయంలో ఆలోచనలో పడ్డ ఆ రాముడిని చూచి అగస్త్య మహర్షి వేయించేసి 107వ సర్గ యుద్ధకాండ 107వ సర్గ యుద్ధకాండలో అగస్త్యుడు రామునకు ఆదిత్య హృదయం బోధిస్తాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. అగస్త్యుడు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం 32 శ్లోకాలలో ఉండేటటువంటి ఆదిత్య హృదయమును ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్యుడు ఉదయించి అస్తమించేటటువంటి లోపల సూర్యుడిని చూస్తూ చదవాలి లేదా వినాలి. సూర్యుని స్తోత్రం చేసేటటువంటి రూపంలో సాంబుడు కూడా సూర్యుని ధ్యానం చేసి తనకు కలిగినటువంటి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి పొందాడు అని కూడా మనకు మహాభారతాది కథలు తెలియజేస్తూ ఉండగా ఆదివారం నాడు సూర్య ఆరాధన ఆరోగ్యదాయకం. 6 విధాలుగా సూర్యునికే చేసేటటువంటి ఈ ఆరోగ్యపరమైనటువంటి అర్చనాదిక మార్గాలలో ఆదిత్య హృదయం పారాయణం చేయడం లేక వినడం, రాగి చెంబులో నీరు త్రాగడం, రాగి చెంబు రాగి లోహంతో ఉండే వస్తువులను దానం ఇవ్వడం, గోధుమలను ఆహారంగా స్వీకరించడం, ఉప్పు నూనె కారం లేని పదార్థాలను సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్వీకరించడం, ఎరుపు రంగు వస్త్రాలను దానమివ్వడం అనేవి ప్రధానమైనవి. అన్నింటికంటే కూడా మించి సూర్య ఆరాధన అంటే 2 చేతులు జోడించి నమస్కరించడం. సూర్యునికి ప్రీతికరం నమస్కార ప్రియం భాను, నమస్కరించాలి. సూర్య నమస్కారాలు అందుకే శ్రేష్టం. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అన్న పేరిట 12 నామాలలో ఆ సూర్యుడిని స్మరించి 12 నమస్కారాలను ఆదివారం నాడు చేయాలి. సూర్యోదయం నుంచి ఉదయం ఉండే మొదటి జాము 9 గంటల వరకు ఈ మధ్య సమయంలో చేస్తే లాభదాయకం. అలాగే సూర్యాస్తమయం కాకంటే పూర్వమే 4 నుంచి 6 ఈ మధ్య సమయంలో కూడా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యదాయకం. ఆదివారం ఆరోగ్య హృదయం అంటే ఆదిత్య హృదయమే ఇలా చెప్పాలి.